మాతలి ఇచ్చిన సలహా ప్రకారం రాముడు బాణతురీయం నుండి ఆ అస్త్రాన్ని బయటకు తీస్తుంటే అది పుట్టలో నుండి బయటకు వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది. లోకాలని రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చారు. దేవేంద్రుడు ఇప్పుడు రాముడికి ఇచ్చాడు. రాముడు ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయు వేగంతో వెళ్ళిపోతుంది. దానికున్న బంగారు ములుకలతో అగ్ని సూర్యుడు ఉంటారు. దాని శరీరం బ్రహ్మమయమై ఉంటుంది. సూర్యుడి వంటి తేజస్సు ఉంటుంది. ధూమంతో నిండిపోయిన కాలాగ్నిలా ఉంటుంది. ఆ బాణం ఇంతకు ముందు ఎన్నో పర్వతాలను చీల్చుకుంటూ, ద్వారాలను బద్దలు కొడుతూ, పరిగెలను విరుచుకుంటూ, ఎందరో రాక్షసుల గుండెల్ని భేదించుకుంటూ వెళ్ళింది. దాని ఒంటి మీద కొంచెం రక్తం, కొవ్వు ఉంటాయి. ఆ బాణం ఇంతకు ముందు ఎక్కడెక్కడ ప్రయోగించబడిందో అక్కడ వెంటనే దేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూరముఖాలు గుంపులుగా వచ్చి చనిపోయిన శత్రువుల మాంసాన్ని తినేవి. రాముడు ఆ బాణాన్ని చేతిలో పట్టుకుని దాని మీద వేదోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయన బ్రహ్మాస్త్రాన్ని అభి అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. అప్పుడు ఆయన ఆ భూమిని అప్పుడు ఆయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి చెవి వరకు లాగి పరమాత్మ స్తోత్రం చేస్తూ శత్రువు నిగ్రహించబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ లోకాన్నింటినీ శోభింపు చేస్తూ ఎంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడో ఆ రావణుడు గుండెలను బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది. ఇది అలా దూసుకుపోగానే రావణుడి చేతిలో ఉన్న ధనస్సు ఆయుధాలు కింద పడిపోయాయి. ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరంతో కింద పడిపోయాడు. రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుబులు పురోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, ఋషభుడు, వేగదర్శి, నీలుడు, సుషేనుడు, గంధమాధవుడు, మైందవుడు, జాంబవంతుడు, కొన్ని కోట్ల వానరులు అందరూ పరమానందంతో రాముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాల మీద పడిపోయి ఆనందంతో పూజలు చేసి రామ రామ అంటూ ఆయనకి ఒళ్ళు పట్టుకొని పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు. రావణుడు రథం మీద నుండి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరాలన్నీ కనబడ్డ రాక్షసుని వెంట తరిమి సంహరించాయి. ఆకాశంలో దేవతలందరూ పొంగి పొంగి రాముని పొడిగారు. రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దగ్గరికి పరిగెత్తుతూ అప్పుడు ఆయన రావణుడు చూస్తూ, అన్నయ్య, ఆనాడే నీకు చెప్పాను, యుద్ధానికి వెళ్ళవద్దు. తప్పు చేసింది నువ్వు. నీ తప్పు నువ్వు దిద్దుకో అన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వలనే ఈనాడు ఎలా పడిపోయి ఉన్నావో చూసావా? ఈ రోజున దర్పంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అతిరథుడు, అతికాయుడు, నారాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య జీవించి ఉన్నంతకాలం ఎందరికో దాన ధర్మాలు చేశాడు. గొప్ప గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు. మిత్రధర్మాన్ని నెరపి స్నేహితులతో కానుకలు ఇచ్చాడు. భూరి దానాలు శత్రువులు గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసిన వాడు ఇవాళ కేవలం కింద పడిపోయి ఎందుకు పనికిరాని వాడిగా చేతులు భూమి కాంచి నోరు తెరిచి ఉండిపోయాడు. శాంత పొందిన అగ్నిహోత్రంలా ఉన్నవయ్యా అని ఏడ్చాడు. సో ఇది విభీషణుడికి తన అన్న మీద ఉన్న ప్రేమ. సో ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.